ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో బలపడటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండమును మనం వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 9 వచనాలు చదువుకుందాం. యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక ఆయన మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకు చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోనును బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరుచుకొని రూబేనీలకును గాదీలకును మనష్షే అర్ధగోత్ర వారికి దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నిబంధనలోనికి ఆహ్వానం, అన్ ఇన్విటేషన్ ఇన్ టు ఎ కవెనెంట్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కానానులో దేవుని ప్రజలు ఇశ్రాయేలు ప్రవేశించడానికంటే ముందుగా మోయాబు దేశంలో వారు ఉన్నప్పుడు మరోసారి ఒక నిబంధన ఏర్పాటు జరిగింది. ఈ నిబంధన చేయడానికి ముందు మోషే ఇశ్రాయేలు చరిత్రను వారికి తిరిగి గుర్తు చేశాడు. ప్రజలందరినీ తిరిగి ఈ యొక్క నిబంధనలోకి ఆహ్వానించాడు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పెద్దలతో మాత్రమే కాకుండా పిల్లలు, స్త్రీలు, పరదేశులు మరియు బానిసలతో కూడా ఈ నిబంధన దేవుడు చేసినట్లుగా వివరిస్తున్నాడు. ఐగుప్తులో వారి తల్లిదండ్రులు తరంలో అరణ్యంలో వారు అనుభవించిన రక్షణ మరియు క్రమశిక్షణ ప్రక్రియను వారు మర్చిపోవద్దని మోషే ఇశ్రాయేలును కోరాడు. అవిధేయులైన వారి తల్లిదండ్రుల తరం వలె కాకుండా వారు తన నిబంధనలోని ఈ మాటలను, ఈ వాక్కులన్నీ శ్రద్ధగా పాటించాలని దేవుడు వారికి ఆదేశించినట్లుగా ఈ వాక్యం తెలియజేస్తుంది. ఇందులో దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే 4 నుండి 6 వచనాల్లో మనకు అవసరమైన వాటిని అందించడము మరియు మిగతా వాటిని పరిమితం చేయడం ద్వారా దేవుడు ఆయన ఎవరో అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు, మనకు బోధిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో ప్రత్యక్షంగా దేవుని అనుభవించారు, దేవుని కార్యాలను వారు చూశారు. అయితే ఆ అనుభవాల ద్వారా దేవుడెవరో వారు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి అరణ్యములో వారికి కావలసినవన్నీ దేవుడు అందించడం ద్వారా మరొకసారి తానెవరో ఆయన వారికి చూపించాడు. వారు నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆయన కొంత పరిమితిని ఏర్పాటు చేశాడు. దేవుడు సహాయం చేసినప్పటికీ లేదా పరిమితి చేసినప్పటికీ ప్రతి అనుభవము అది మనం నేర్చుకునేటువంటి ప్రక్రియలో భాగమే అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడు ఆయన ప్రతి ప్రక్రియ గుండా మనం నడిపిస్తున్నప్పుడు మనం ఆయన్ని తెలుసుకొని అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇందులో 10 నుండి 12 వచనాల్లో మనం ఏం నేర్చుకోగలమనగా, దేవుడు వారి గోత్రము లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా ప్రజలతో తన నిబంధన చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అందులో పిల్లలు, స్త్రీలు, పరదేశులు, బానిసలు వీరందరూ కూడా ఈ యొక్క నిబంధనను పొందినటువంటి వారు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరితో ఈ నిబంధనను ఆయన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవునికి భయపడి ఈ నిబంధన యొక్క విధులను నెరవేర్చే ఎవరైనా నిబంధన చెందిన వ్యక్తులుగా వారు మారవచ్చు, ఈ నిబంధనలోకి వారు రావచ్చు అనే ఆహ్వానము దేవుడు వారికి ఇస్తున్నాడు. కాబట్టి మన సమాజంలో మనం ఎలాంటి వివక్ష గోడలను నిర్మించకూడదు.
ఎటువంటి హద్దులను మనం ఏర్పరచకూడదు. కానీ మనము అందరినీ కూడా దేవుని యొక్క రాజ్యంలోకి, నిబంధనలోకి ఆహ్వానించాలి. యేసు తన సొంత శరీరంతో మనకున్నటువంటి ఈ అడ్డుగోడల్ని తొలగించాడు. కాబట్టి మనము, మన సంఘము అన్ని రకాల వ్యక్తులను అంగీకరించేవారుగా ఉండాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఆయన అందరికీ ఉపకారిగా, అందరికీ ప్రభువుగా దేవుడు ఉంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన చేర్చుకునేవాడుగా, అంగీకరించేవాడుగా ఉన్నట్లు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి దేవుడు ఈ రోజున మనందరినీ కూడా తన నిబంధనలోకి పిలుస్తుండగా ఈ ఆహ్వానాన్ని మనం అందుకొని స్వీకరించి మనం ప్రభు యొక్క రాజ్యంలోకి, ఆయన నిబంధనలోకి మనం చేరి ఆయన చెప్పినటువంటి వాక్కులను మన అనుదిన జీవితంలో మనం జాగ్రత్తగా పాటిస్తున్నట్లయితే దేవుని మేలును మనం పొందుకుంటూ ప్రభువులో మనం వర్ధిల్లగలుగుతామనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయాలని, ఈ నిబంధనలో దేవుడు మనల్ని ఇంకా స్థిరపరచాలని, ఆయన మేలులతో, ఆయన కృపలతో దేవుడు మనల్ని నింపి మనల్ని బలపరచాలని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని రక్షించినందుకే నీకు వందనాలు ప్రభా. నిబంధన ప్రజలుగా మా యొక్క అన్ని విధులను మేము నెరవేర్చడానికి మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా, మిమ్మల్ని మరింత లోతుగా తెలుసుకున్నట్టుకు, మిమ్మల్ని వెంబడించుటకు ప్రభా, మీ సాక్షులుగా నిలుచుటకు మాకు సహాయం చేయమని, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకై మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.